తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రెండు రకాల చట్టాలు నడుస్తున్నాయి. రెండు చట్టాలు నడుస్తున్నాయని చెప్పడానికి ఆగండి, పట్టుకోపోదు రాగు మీ కథ అర్థమైందా? ఇవాళ రెండు చట్టాలు నడుస్తున్నాయి అని అనడానికి అరే ఆగాపా, అరే నేను ఏం చేస్తున్నా ఇప్పుడు, నేను ఏం చేసినా కాదు, నేను ఏం చేసా ఎవరు సిక్కు కూడా తీసుకోలేదు. అవి కూడా తీసుకోండి కదా సార్, సార్ 2 నిమిషాలు తీసుకుంటున్నాం కదా. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు భీమిరెడ్డి డిఎస్పి ఎవరైతే ఇటీవల ఏసీబీ ట్రాప్లో దొరికిండ్రో, ఏసీబీ రైడ్లో దొరికిండ్రో, మరి ఈరోజు ఆయన జైలుకు అందరూ అంటే పెద్ద పెద్ద ఎస్ఐలు చాలామంది జైలుకు పోయినరు. ఏసీబీ ట్రాప్ అయిన వాళ్ళు లాస్ట్లో ఆడవాళ్ళని కూడా జైలుకు పంపినరు. కానీ డిఎస్పి భీమిరెడ్డి గారే ఎందుకు జైలుకు పోలే? దాని వెనుక ఉన్న మతలబ్ ఏంది అని అంటే మనం కొంచెం వివరాల్లో పెద్దాం. ఏసీబీ రైడ్స్ కళ్ళు చెదిరేలా డిఎస్పి భీమిరెడ్డి అక్రమాస్తులు, అవినీతి ఆరోపణపై అరెస్ట్ అయిన డిఎస్పి భీమిరెడ్డి కేసులో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణ, కర్ణాటకలో విస్తరించిన విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, కమర్షియల్ ఆస్తులు, భారీ నగదు, బంగారం, వెండి వెలుగులోకి వచ్చింది. ఇవి ఇప్పటి వరకు దాదాపు 20 ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించిన ఏసీబీ. అర్థమైందా? దాదాపు 400 కోట్లకు పైనే దొరికినాయి. మరి ఈయన జైలుకి ఎందుకు పంపలేదు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు దాదాపు 400 కోట్ల ఆస్తులు దొరికిన డిఎస్పి భీమిరెడ్డిని ఎందుకు జైలుకు పంపలేదు? దీనిపైన ఎవరు చెప్తారు? సంజాయిషి ఎవరిస్తారు? దీనిపైన ఎవరు మాట్లాడతారు? ఒక్కొక్కళ్ళ పెద్దలకు ఒక న్యాయం, చిన్నలకు ఒక న్యాయం ఉంటుందా? ఈరోజు ఎస్ఐలను పంపుతుండ్రు జైళ్లకు. మొన్న మాదాపూర్ ఎస్ఐ, గాంధీనగర్ ఎస్ఐ వాళ్ళందరూ కూడా జైలుకు పోయినరు. మరి భీమిరెడ్డి గారు ఒక్కడ ఎందుకు జైలుకు పోలేదు? భీమిరెడ్డి గారిని ఎందుకు హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తుండ్రు? దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తా. ఎందుకంటే ఈరోజు న్యాయం అనేది అందరికి ఒకటే తిరిగి ఉండాలి. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేరు. దీని ఇంటర్నల్ స్టోరీ అందరికీ తెలుసు, అయినా కానీ ఎవరు మాట్లాడదు. పెద్ద పార్టీ వాళ్ళకి అందరికీ తెలుసు. దాని గురించి ఎవరు మాట్లాడదు. దాదాపు 400 కోట్ల ఆస్తి బెంగళూరులో, హైదరాబాద్ దాదాపు 20 ప్రాంతాలలో, 20 వివిధ ప్రాంతాలలో విల్లాలు కానీ, బంగ్లాలు కానీ, భూములు కానీ, బంగారం కానీ, వెండి కానీ, క్యాష్ కానీ అన్ని డబ్బులు దొరికినటువంటి వ్యక్తిని ఎందుకు ఈరోజు జైలుకు పంపకుండా హాస్పిటల్ స్కిప్ చేసిండ్రు? ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తా మీకు. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఐడియా ఉంటుంది. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ మహబూబ్ నగర్ చెందిన మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారిది. మన బీజేపీ ఎంపీ ఉండే కదా, మా బీఆర్ఎస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారికి. ఆ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అన్న కొడుకు జీవన్ రెడ్డి. ఈ జీవన్ రెడ్డి ఎవరంటే మొన్న ఎమ్మెల్సీకి పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఏది? మహబూబ్ నగర్లో. ఇవాళ ఆయన హెచ్సిఏ చైర్మన్గా చేసిండ్రు. ఈ హెచ్సిఏ చైర్మన్గా దీని వెనక చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. దయచేసి మీరు మైండ్ బ్లాంక్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఆఖరి వరకు చూడండి. దీన్ని మీరు ఏ ఛానల్లో మీరు ఈ వార్త రాదు, ఎన్లో కూడా ఎవరు కూడా ప్రచారం చేయరు, మీకు గ్యారంటీ చెప్తున్నా. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, జీవన్ రెడ్డి గారు మరి ఈ ల్యాబొరేటరీస్ ఏది ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాళ్ళ అన్న కొడుకు. అయితే ఈ జీవన్ రెడ్డిని ఇటీవల రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు చైర్మన్గా చేసిండ్రు. అసలు క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా చేయడానికి కారణం ఏంటంటే ఆయన మొన్ననే ఎమ్మెల్సీగా ఓడిపోయాడు అక్కడికి వెళ్ళి, కాబట్టి ఇక్కడ ఆయన చేసిండ్రు. మరి ఆయనకు భీమిరెడ్డికి ఏం సంబంధం అంటే, భీమిరెడ్డి వాళ్ళ భార్య ఉన్నది కదా, ఈ జీవన్ రెడ్డి వాళ్ళ భార్య, జీవన్ రెడ్డి భార్యకు భీమిరెడ్డి చిన్న ఆయన అవుతాడు. భీమిరెడ్డి భార్యకు
ఈ మన జీవన్ రెడ్డి గారి భార్యకు భీమిరెడ్డి ఎవరైతే ఏసీబీ ట్రాప్ అయిందో దొరికిండో 400 కోస్త ఆస్తి దొరికిందో ఆయన భార్యకు చిన్న ఆయన అవుతాడు, బాబాయ్ అవుతాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్. ఇక ఆ ఇంట్రెస్ట్ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రావుని ఎందుకు తీసేసిండ్రు, ఇవన్నీ పోయే ముందు ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ వాళ్ళ భార్యకు చిన్న ఆయన అవుతాడు. ఎవరు, మన భీమిరెడ్డి మరి అసలు రైడ్ కాకముందు వాళ్ళకి తెలియదు కావచ్చు, ముందు తెలిస్తే వాళ్ళని వదిలేసేటోళ్ళు కావచ్చు. కానీ రైడ్ అంతా అయిపోయింది, చాలా పెద్ద పైసలు దొరికినాయి. ఇక లాబింగ్ స్టార్ట్ అయింది. ఎట్లా, ఈయన జైలుకు పోవద్దు, దాదాపు ఆయన ఆస్తులు లెక్క పెట్టడానికి 3-4 రోజులు పట్టింది. 3-4 రోజులు పట్టింది. అంత ఆస్తి దొరికింది. 50,000 పాపము మాదాపూర్ ఎస్ఐ 50,000 దొరికితే వినయ్ని జైలుకు పంపారు. మన గాంధీనగర్లో ఏదో స్టేషన్ బెయిల్ ₹1,00,000 మాట జైలుకు పంపారు. అక్కడెక్కడో మహిళా పోలీస్ స్టేషన్లో ఉన్న ఆమెను వాళ్ళని జైలుకు పంపిండు, సీఏని. అందరు జైలుకు పంపారు. 50,000, 10,000 అందరినీ జైలుకు పంపుతున్నారు. మరి ఈయన ఎందుకు పంపుతలేరు జీవన్ రెడ్డి గారిని అంటే, రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగం 2 ఏమైనా ఉన్నాయా అంటే, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రెడ్లను వీళ్ళందరినీ జైళ్ళకు పంపాలి, నా చుట్టపోళ్ళు వస్తే, నాకు దగ్గర వాళ్ళు వస్తే, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వస్తే వాళ్ళందరినీ ఎత్తుకోవాలని చెప్పి రాజ్యాంగం రాసుకున్నావా? ఎందుకు భీమిరెడ్డిని జైలుకు పంపలేదు? ఎందుకైనా దవాఖానలో పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తుండ్రు? ఎందుకైనా తప్పిస్తా ఉండ్రు? ఇక మా సొంటోళ్ళు మాట్లాడి ధర్నాలు చేస్తే మీరు ఫీల్ అవుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా ఇక్కడ చెప్పండి? ఒక్కొక్కరికి ఒక న్యాయం ఉంటుందా ఇది? ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి మాట ఎందుకు విన్నాడు? ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అదే ఏసీబీలో మా వాళ్ళు పట్టుబడుతున్నారు, వాళ్ళని వదిలేయి వీళ్ళని వదిలేయి అని అంటారు. కానీ రేవంత్ రెడ్డి గారికి క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ చేసిన, మళ్ళీ ఈయన మార్చి వేరేని పెట్టడానికి లేదు. మరి ఈయన ఎందుకు పెట్టిండ్రు అది కూడా బయటకు తీస్తా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మిమ్మలను నడి బజార్లో ఈరోజు మిమ్మల్ని నిలబెడతా, అర్థమైందా? మీ చిల్లర చేష్టలు, మీ కథలు, ఇదొక వార్త. సరే, ఇది ఏ పత్రిక అయినా కానీ ఇగో ఇక్కడ ఫోటో ఉన్నది, ఓకేనా? ఇక్కడ ఒక ఫోటో ఉన్నది. రేవంత్ రెడ్డి గారిది క్రికెట్ పాస్, ఐపీఎల్ క్రికెట్ టికెట్లు హీరోయిన్ చేతికి పోయింది. మరి దీని మీద ఎందుకు ఎంక్వైరీ లేదు? హీరోయిన్ చేతికి పోయింది, ఇది అర్థమైందా? ఇవాళ భీమిరెడ్డి గారిని ఎందుకు దవాఖానకు పంపలేదు అని అంటే దాని వెనక చరిత్ర చెప్తే, క్రికెట్ అని అంటే రేవంత్ రెడ్డి గారికి చాలా ప్రేమ. ఇక దాంట్లో ఏమైనా కానీ ఏమననికి లేదు. కాబట్టి ఆయనకు ఒక ఇది ఉంటుంది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్రికెట్ గతంలో జగన్మోహన్ రావు ఉన్నప్పుడు ఏం చేసేదంటే, టికెట్లు ఈయన అడిగిన నీయపోయేది. ఎన్ని 5 టికెట్లు, 10 టికెట్లు, 20 టికెట్లు ఇచ్చేది. టికెట్ల కోసం ఆయన తీసింది. దాని మీద ఏం చేసిందంటే, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ సిపిగా ఉండే కదా, ఆయన సీఎం కాగానే ఆయన సిపిగా చేసిండు. ఆయన సిపిగా చేసి ఆయన అక్కడికి వెళ్ళి, అంటే దీని వెనుక ఇంత చరిత్ర ఉన్నది మరి, అర్థమైందా? హైదరాబాద్ ఆయనను చైర్మన్ గా ఆయనను హైదరాబాద్ సిపికి వెళ్ళి తీసేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో వేసిండ్రు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో వేసి ఇంట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లా గోల్మాల్ జరుగుతూ ఉంది. ఏం గోల్మాల్ జరుగుతూ ఉంది? క్రికెట్ టికెట్ల గోల్మాల్ జరుగుతూ ఉంది. మాకు ఇస్తలేరు, తక్కిన వాళ్ళందరికీ ఇస్తున్నారు, కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయన్నారు. దాని మీద ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఆయనను జగన్మోహన్ రావుని తీసుకుపోయి ఇక కొత్త ఆయన తీసి పక్కన పడేసింది. ఇక లోపల పడేసిండు, ఎట్లా పడేసిండు, ఏమేమైనా ఇక అన్ని తెలుసు. సరే, అవన్నీ అయిపోయినాక ఇక కంప్లీట్గా క్రికెట్ అసోసియేషన్ నా గుప్పిట్లో ఉండాలి, నా చేతుల్లో ఉండాలి అని చెప్పేసి ఈయన జీవన్ రెడ్డిని చైర్మన్ గా చేసిండ్రు. జీవన్ రెడ్డి అంటే ఎవరో చెప్పినా కదా, ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ వాళ్ళ అన్న కొడుకు ఈయన. ప్లస్ ఇప్పుడు భీమిరెడ్డి ఏసీబీకి ఎవరైనా ట్రాప్ అయ్యిండో, ఏసీబీకి దొరికిన భీమిరెడ్డికి ఈ జీవన్ రెడ్డి వాళ్ళ భార్య చిన్న అన్న బిడ్డ అవుతుంది, అంటే చిన్న ఆయన అవుతాడు ఆయన. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఇది. ఇక ఈయనకు రేవంత్ రెడ్డి గారు గతం అంటే ఈరోజు మంత్రుల మాట వినడు. మా ఏసీబీలో పలానా మా సుట్టపోటు దొరికిండు, మా తమ్ముడు దొరికిండు, లేకుంటే మా నియోజకవర్గ కార్యకర్త వాళ్ళ అన్న దొరికిండు, దయచేసి వదిలేయండి అంటే వదిలేదే లేదు, సవాలే లేదని చెప్పే రేవంత్ రెడ్డి గారు భీమిరెడ్డి గారిని ఎందుకు వదిలిండ్రు? జీవన్ రెడ్డి గారి మాట, మంత్రుల మాట అయినని రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి మాట ఎందుకు విన్నాడు అంటే, ఆయన క్రికెట్ టికెట్లు కావాలి. టికెట్లు ఎవరికి ఇస్తారు ఈయన రేవంత్ రెడ్డి గారు? ఇక ఇప్పుడు అవుతాయినండి. హీరోయిన్ చేతికి రేవంత్ రెడ్డి ఐపీఎల్ టికెట్లు, రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఉన్న టికెట్లు ఈరోజు హీరోయిన్లకు పోతాయి. ఎట్లా పోతాయి?
తెలంగాణ సీఎంకు ఇచ్చే ఎలైట్ లాంజ్ టికెట్లలో మ్యాచ్కు వెళ్తున్న కుషిత కల్లావ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సీఎం పేరు మీద ఉన్న టికెట్ ఫోటోలను స్టోరీలో పెట్టిన కుషిత. ఇగో ఇక్కడ సీఎం పేరు మీద ఉన్న ఫోటో కూడా నేను పెట్టిన. ఇగో దగ్గరికి వెళ్ళి చూడండి మీరు. ఇది సీఎం పేరు మీద ఉన్న టికెట్. ఇగో ఈ హీరోయిన్కు ఈమె చేతికి వచ్చింది. ఎట్లొచ్చింది? ఇగో ఇక్కడ ఆ టికెట్. దీన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అర్థమైందా? ఇన్స్టాగ్రామ్లో చేసింది ఆమెకి ఎట్లొచ్చింది టికెట్, ఎవరిచ్చిండ్రు అని అంటే ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. మరి ఎట్లా ఇచ్చిండ్రు అనేది మీరే చెప్పాలి. అర్థమైందా? ఎట్లా ఇచ్చిందని మీరు చెప్పాలి. ఇక ఆ టికెట్ ఆమె ఈరోజు క్రికెట్ మీద ఎందుకు అంటారు ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డి గారికి అంటే, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఈ టికెట్లు ఆయన కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, కావాల్సిన వాళ్ళకు ఈరోజు ఇచ్చుకోవచ్చు కాబట్టి ఈరోజు దేని మీద పెట్టుకున్నాడు. ఇక ఈ పూర్తి వార్త పోతే కిందికి పోయింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె పెట్టింది, సీఎంఓ టికెట్లను హీరోయిన్లకు పంచుతున్నారా లేకపోతే బ్లాక్లో అమ్ముతున్నారా అనే. రూపాయలు 40,000 విలువైన ఎలైట్ లాంజ్ టికెట్లను ఫ్రీగా హీరోయిన్లకు పంచుతుంది ఎవరు? సీఎంఓ మ్యాచ్ టికెట్లు దుర్వినియోగం వెనుక రేవంత్ రెడ్డి సన్నిహితుడు, మాజీ నిర్మాత. హీరోయిన్లకు గాలం వేయడానికి ఐపీఎల్ టికెట్లను ఎరగా వేస్తున్న సదరు మాజీ నేత. ఇటీవల జరిగిన 2 మ్యాచుల్లోనూ పదుల సంఖ్యలో సీఎంఓ టికెట్లకు దుర్వినియోగం. రేవంత్ రెడ్డికి తెలియకుండా టికెట్లు మరొకరి చేతులకు రావంటూ సీఎంఓ అధికారులు. ఈరోజు ముఖ్యమంత్రి తెలియకుండా ఆ టికెట్లు వేరేళ్ళకి ఎట్లా పోతాయి? ఆ టికెట్లు వేరేళ్ళకి ఎట్లా పోతాయి? వేరేళ్ళ పోయే అవకాశాలు లేవు కదా. ఒక హీరోయిన్ చేతికి ఈయన టికెట్ సీఎం ముఖ్యమంత్రి పోయినా ఒక ముఖ్యమంత్రి గారు చూడ్చే అంటే వివిఐపి టికెట్ 40,000 రూపాయలు అంటే ఒక టికెట్ 40,000 అంటే సీఎం కూర్చునే సీటు ఏదైతే చూస్తాడో ఆ టికెట్ ఎలైట్ టికెట్ అంటారంట. ఆ ఎలైట్ టికెట్ 40, నేను ఎప్పుడు చూసినా తెలియదు టికెట్ రేట్లు తెలుసు. 40,000 టికెట్, ఆ 40,000 టికెట్ ఈమెకి చేతికి ఎట్లొచ్చింది కాబట్టి ఇట్లా ఆమెకు టికెట్ అసొంటోలో టికెట్లు ఇప్పించుకోవాలని, అసొంటోలో టికెట్లు ఇప్పించుకోనికి ఈయనకి ఎప్పటికప్పుడుగా అప్పుడు టికెట్లు కావాలి. ఈయన హైదరాబాద్ అంటే ఒక ముఖ్యమంత్రికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఒక ఎంక్వైరీ చేసి ఒక ఎంక్వైరీ ఆఫీసర్ను పెట్టి దాన్ని కంప్లీట్గా దీని గ్రిప్లో తీసుకోనికి ఈయన సొంత మనిషిని అక్కడ చైర్మన్గా చేయడానికి ఈయన ఇంత ఎక్సర్సైజ్ చేయడానికి అంత తీరిక ఎక్కడిది? దాని మీద అంత ఫోకస్ ఎందుకు పెట్టాలి? ఈరోజు కేవలం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేయబట్టి దాని చైర్మన్ చెప్పబట్టి ఈరోజు నీవు మరి భీమ్రెడ్డి అన్నట్టు ఆయన 400 కోట్లు దొరికినటువంటి భీమ్రెడ్డిని ఈరోజు నువ్వు వదిలేసినావు. ఈరోజు అందరికి ఒక న్యాయం ఉంటుంది, ఈయనకు ఒక న్యాయం ఉంటుంది. ఈరోజు ఏసీబీలో పట్టుబడ్డ ఎస్సీలకు ఒక న్యాయం ఉంటుంది, ఏసీబీలో పట్టుబడ్డ బీసీలకు ఒక న్యాయం ఉంటుంది, ఏసీబీలో పట్టుబడ్డటువంటి ఈరోజు ఎస్టీలకు ఒక న్యాయం ఉంటుంది, ఏసీబీలో పట్టుబడ్డ పేద రెడ్లకు ఒక న్యాయం ఉంటుంది. ఈరోజు నీకు దగ్గరున్నోళ్లకు ఒక న్యాయం ఉంటుంది. విఐపి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తావు. అర్థమైందా? అంటే అసలు ఆయన రైడ్ని తెలిసి చేసిండ్రా? ఏసీబీ వాళ్ళు తెలియకుండా చేసిండ్రా? ముందు తెలిసి చేస్తే అసలు వాళ్ళతో రైడే చేయించటోని కాదు కావచ్చు. తెలియకుండా చేసిండ్రు కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోయిండ్రు కాబట్టి ఈ రోజు నువ్వు ఇరుక్కపోయినావు రేవంత్ రెడ్డి గారు. మీరు నీట్గా ఇలా దొరికిపోయిండ్రు, తప్పించుకునే అవకాశం లేదు. భీమ్రెడ్డిని ఎందుకు జైలుకు పంపలేదో నువ్వు చెప్పాలి. నేను బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు, బీజేపీ వాళ్ళు అడిగారు, కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, ఎవరు అడిగారు? నేను అడుగుతున్నా ఇప్పుడు బాజాప్తా అడుగుతా. దీని వెనుక ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేతిలో ఈ రోజు కీలు బొమ్మగా అయిపోయిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేతుల రేవంత్ రెడ్డి కీలు బొమ్మ అయిపోయిందా? వాళ్ళు చెప్పగానే వెంటనే జైలుకు పంపద్దంటే పంపకుంటే ఆపుతారా? ఈరోజు చట్టం ఎవరి చేతుల్లో ఉంది? హోమ్ మినిస్ట్రీ ఎవరి చేతుల్లో ఉన్నది? అది ఎట్లా పడితే అట్లా అయిపోయింది. అక్కడెక్కడో విజయనగరం వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు కార్లలో వస్తారు, హైదరాబాద్ జర్నలిస్టు మీద కార్లో వాళ్ళ ఇంటికి పోతారు, ఆళ్ళని చూసి పక్కన పడేసి ఎత్తుకొని పోతారు. అర్థమైందా? ఇక్కడ ఎవరో వస్తారు, ఏమో చేసుకొని పోతారు, కేసులు పెడతా ఉంటారు ఇక్కడ వాళ్ళ పేరు అక్కడ. అర్థమైందా? ఇప్పుడేమో నీ శాఖల ఎవరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి హోమ్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం? ఆయన వస్తాడు, 400 కోట్ల రూపాయల ఆస్తులు దొరుకుతాయి, ఆయనకు శిక్ష ఉండదు, ఏముండదు, జైలుకు పంపరు, వదిలేస్తారు. రేపటి దినాన కేసులు కూడా ఇట్టే వదిలేస్తారు, ఈ కేసును కొట్టేస్తారు. ఎందుకంటే సీఎం చేతిలో కమిటీ ఉంటుంది, ఆ కమిటీకి చెప్పి ఈరోజు ఇంతమంది ప్రతి ఒక్కరు కూడా జైలుకు పోయిన పరిస్థితి.
ఈయన ఒక్కడు తప్పించుకున్నానంటే ఈ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేతిలో రేవంత్ రెడ్డి కీలు బొమ్మ అయినట్టే. ఈయన ఒక బలహీనతలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దగ్గర ఉన్నట్టే. ఈరోజు వాళ్ళ టికెట్ల కోసం ఆశపడి, ఆ క్రికెట్ టికెట్ల కోసం ఆశపడి ఈరోజు నీవు జగన్మోహన్ రావును మాజీ పాత చైర్మన్ తీసేసి ఈరోజు నీ సొంత మనిషిని పెట్టుకున్నావు. ఈ సొంత మనిషితోని ఈ రోజు నువ్వు పెట్టుకుని ఆటలు ఆడిపిస్తున్నావు. ఆయన కూడా నీ సీఎం ఆఫీసును ఆట ఆడుకుంటుండు. నీ ఆట ఆడుకుంటుండు అని అంటే ఇది ఒక పచ్చి ఉదాహరణ. ఇక్కడ నీట్గా నువ్వు దొరికిపోయినావు. తప్పించుకునే అవకాశం లేదు ఇక నీకు. నువ్వు మాట్లాడాలి దీనిపైన. నువ్వు ఎట్లెట్లా భీమిరెడ్డిని జైలుకు పంపలేదో, ఎట్లెట్లా ఆయన తప్పించినావో, తక్కిన జైలుకు పంపి వాళ్ళ ముందు ఉంగరాలేసి వాళ్ళ ఫోటోలు మొత్తం బయట పెట్టి వాళ్ళని ఎట్లా బజార్కి ఈడుస్తావో ఈ రోజు ఈయన ఎందుకు మాట్లాడావు? ఈయన బుద్ధిమంతుడు, ఆయన సెటిల్మెంట్లు ఎన్ని దండా ఏందో కానిస్టేబుల్కి వెళ్ళి డిఎస్పీ దాకా పోయిండు. కానిస్టేబుల్కి వెళ్ళి డిఎస్పీ దాకా మా నాయన కూడా కానిస్టేబుల్కి వెళ్ళి వచ్చిండు. మరి ఈరోజు చాలా మంది ఉన్నారు మా దగ్గర, ఇక్కడ చిక్కడిపిల్ల చాలా మంది ఉన్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఏసీబీలు ఉన్నారు సార్, ఏఎస్పీలు కూడా ఉన్నారు. పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నారు, దవాఖానలో బిల్లులు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. మాకు ఆరోగ్య భద్రత లేదు అని బాధపడే పోలీసులు ఉన్నారు. ఈరోజు మా ముషిరాబాద్లు ఉన్నారు అసొంటోళ్ళే, చిక్కడిపల్లి ఉన్నారు అసొంటోళ్ళే, హ్యాబిట్స్ ఉన్నారు అసొంటోళ్ళే. నేను చాలా పోలీస్ స్టేషన్లో పోతా ఉంటా. పంజగుట్ట ఆయన బద్నామైండు, ఆయన అక్కడ అసొంటోళ్ళే. ప్రైవేట్ దవాఖాన పోయి చూపించుకోవాలంటే ఏమైనా రోగం వస్తే ఎట్లా అని భయపడుతుండ్రు వాళ్ళు. అసొంటిది ఒక కానిస్టేబుల్కి వెళ్ళి వచ్చి ఈరోజు డిఎస్పీ దాకా పోయినోనికి 400 కోట్లు ఎట్లా వస్తాయి? అసొంటోని మీరు మీ డిపార్ట్మెంట్ పట్టుకుంటుంది, అసొంటోని పైన యాక్షన్ తీసుకోకుండా తీసుకుపోయి దవాఖానలో బండ పెడతారు. ఏం నడుస్తుంది ఈరోజు ఏం నడుస్తుంది? ఈరోజు నీ టార్గెట్ ఎవరు? ఏసీబీలు ఎవరెవరిని టార్గెట్ చేసి పట్టుకుంటున్నావు? ఇవాళ అందుకనే హోంమంత్రి వదలని అంటున్నావు. నువ్వే క్రిమినల్, నీ మీద 420 కేసులు ఉంటాయి, చీటింగ్ కేసులు ఉంటాయి, అర్థమైందా? లంగ కేసులు, దొంగ కేసులు, ఓటుకు నోటు కేసులు అన్ని ఉంటాయి నీ పేరు మీద. నువ్వో హోంమంత్రివి. ఆ బుద్ధి లేని కాంగ్రెస్ నీకు హోంమంత్రి నీ చేతిలో పెట్టింది. ఇక నీ కోతి చేతిలో కొబ్బరికాయ అయినట్టే అయిపోయింది. ఇక నువ్వు ఎవరిని జైలుకు పంపాలంటే వాళ్ళని పంపుతావు, పలానోడు పోవద్దంటే పోతావు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాడు చెప్తే కూడా ఇక నువ్వు వింటున్నావు అంటే ఇక నువ్వు ఎక్కడికి వచ్చినావో చెప్పి. ఇక ఎవరు జీవన్ రెడ్డికి ఏం సంబంధం ఇది? జీవన్ రెడ్డి భార్య వాళ్ళ చిన్న ఆయన భీమిరెడ్డి అయితే ఆయన వదిలేస్తావా? జీవన్ రెడ్డి వాళ్ళ భార్య ఇంత లోతుగా నేను దొబ్బినంటే అర్థం చేసుకొని నాకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇన్ఫర్మేషన్లు. నాకు ఇన్ఫర్మేషన్లు నీ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తాయి, నీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తాయి. అలా నీతి నిజాయితీ గల్లోళ్ళు ఉన్నారు. సార్ వీళ్ళు పేద రెడ్లను టార్గెట్ చేస్తున్నా అని చెప్పి ఓ పేద రెడ్డి అధికారి చెప్పినటువంటి విషయం చెప్తున్నా. ఆయన జైలుకు పంపకుండా దవాఖాన బండ్ల పెట్టి మేపుతున్నారు ఆయనను. కానిస్టేబుల్కి వెళ్ళి వచ్చిన సార్ నార్సింగ్ గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక ఊపిండంట. ఆయన ఎట్లొప్పిండు? వీళ్ళ బాబాయిని అడ్డం పెట్టుకుని. అందుకని ఇలా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేరు. నార్సింగ్ ఏసీపీగా ఉన్నప్పుడు, నార్సింగ్లో సిఐగా ఉన్నప్పుడు ఒక ఊపిండంట. ఎట్లకెళ్ళి వచ్చినాయి పైసలన్నీ? ఈ ఆస్తులని ఎక్కడికి వెళ్ళి చేసిండ్రు? ఎట్లా సెటిల్మెంట్లు చేసిండ్రు? అసొంటోని ఏ విధంగా వదిలేస్తారు? 50,000 దొరికితే వినయ్ వదిలేదు మాదాపూర్ ఎస్ఐని. ఆయన నా మీద కేసు పెట్టిండు. అయినా కానీ నేను చెప్తున్నా, బాలాపూర్ పోలీస్ స్టేషన్లో నా మీద ఆయన కేసు పెట్టిండు. మా పిల్లల మీద దాడి చేసిండు ఆయన. అయినా కానీ వాస్తవం 50,000కు, ₹1,00,000 ఈడ గాంధీనగర్ ఎస్ఐని వేసి వారం రోజులు కూడా కాలే. మహిళా పోలీస్ స్టేషన్లలో వికారాబాద్లో ఎక్కడో సిఐని, ఆడోళ్లను, అందరినీ, ఎంఆర్ఓలను, మన తహసీల్దార్ను, షామీర్పేట తహసీల్దార్ లేడీని, ఆడోళ్ళ సొంటోళ్ళని జైలుకు పంపుతున్నారు మీరు. లేడీస్ను, మహిళలు అందరు ఎంతో మంది పోతున్నారు. నేను అవినీతి దొరికిండు పట్టుకోవద్దని నేను అంటలేను. ఈరోజు పెద్ద తిమింగలమే కదా, ఆయన ఆస్తులు తేలవానికి 3 రోజులు పట్టిందంట. 3 రోజులో 2 రోజులు పట్టిందంట. మరి ఆయన ఎందుకు వదిలేస్తుండ్రు ఈరోజు? దేనికోసం ఈ న్యాయం? ఒక్కొక్క న్యాయం దేనికోసము? అర్థమైందా? దేనికోసం పెడుతుండ్రు? కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు దాని హోంమంత్రి శాఖ మీ దగ్గర పెట్టుకోవద్దు. మీ దగ్గర ఉన్న శాఖలు మొత్తం కంప్లీట్ ఇంకా ఉన్నదా? ఈయన చిట్టా ఒకటి చదువుతా. తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా ఏసీబీ వాళ్ళకు చిక్కుతున్నాయి. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణ. డీజీపీ ఆఫీస్ స్టేషనరీ వింగ్ లో పనిచేస్తున్న డిఎస్పీ భీమిరెడ్డి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ ఇది చేసింది. అర్థమైందా? భీమిరెడ్డి సంపాదించిన అక్రమాస్తుల విలువ సుమారు 400 కోట్ల పైనే అంట. డిఎస్పీ ఈయనకు బంధువులు అత్యంత బంధువుల పేరు మీద ఉన్నాయంట, బినామీల పేర్లు ఉన్నాయంట.
అదేందా బినామీల పేర్ల పైన పెట్టిన రాస్తులు అసొంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఈ రోజు నువ్వు కాపాడుతావు, అసొంటోని నువ్వు ఈరోజు సేవ్ చేసుకుంటావు, అసొంటోని ఈరోజు నీవు జైలుకు పోకుండా కాపాడుతావు, అసొంటోని నువ్వు పెంచి పోషించే ప్రయత్నం చేస్తావు. ఏంది ఇది? ఈరోజు ఏవి దీనిపైన ఎక్స్క్లూజివ్ స్టోరీలు ఏముండే? ఎందుకు ఆయన టికెట్లు ఇస్తారు, నువ్వు హీరోయిన్లకు ఇచ్చుకోవచ్చు. ఒక పాస్ ఉంది కదా నీ పేరు మీద, ఎవరు అడిగారు దీనిపైన? ఏ మహిళా సంఘం మహిళా కమిషన్లు మాట్లాడే ఏవి కనబడాయి? గతంలో కూడా పాపం ఒక ఆమె మిస్సింగ్ లైన్ ఇక్కడికి వచ్చింది, వచ్చి మళ్ళా ఆమె వీళ్ళేమో గోకితే అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టింది, నన్ను వైశ్య లెక్క చూసిండ్రు అని చెప్పి. ఇవాళనే ఆమె డిలీట్ చేసిన దానికి శిఖా గోయల్ కమిటీ చేసిండ్రు. ఇవాళ కమిటీ రిపోర్ట్ ఎందుకు రాలేదు? కమిటీ రిపోర్ట్ ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టలేదు? శిఖా గోయల్ గారు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏమున్నది? ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ఆమెను ఎవరైతే ఆ విధంగా వ్యవహరించిండ్రో వాళ్ళిద్దరి పేర్లు వాళ్ళిద్దరిని లోపలికి తీసుకుపోయింది రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే. లోపలికి పోయిన రాలేదనే గతంలో వీడియోలు కూడా చూపించిన, లోపలికి పోయిన రాలేదా? ఇవాళ ఈ టికెట్లు ఉన్నాయి కాబట్టి అంటే వాళ్ళది హవా నడుస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఎంబడిపోయినారో వాళ్ళ హవా నడుస్తుంది. ఇక్కడ హెచ్సిఏ చైర్మన్ది హవా నడుస్తుంది. ఎందుకంటే టికెట్లు ఇస్తారు, టికెట్ల వాటిలో ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకోనికి, ఏదైతే ఏ ఆట అంటే ఆట ఆడడానికి. అర్థమైందా? ఇవాళ ఎవరు మాట్లాడతలేరు, అందరం మేము అంతొక్కటే, అందరు మేము మా చెప్పు చేతల్లో పెట్టుకున్నాము అన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఏం నడుస్తుంది తెలంగాణలో? ఒక్కొక్క న్యాయం, 2 రకాల రాజ్యాంగాలు నడుస్తాయి తెలంగాణలో, 2 రకాల న్యాయాలు జరుగుతాయి ఈరోజు తెలంగాణలో. ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు? ఎవరైనా ఏమని అడిగితే, ఎవరైనా అడిగి అరే మా న్యాయం చేయండి, మేము అన్యాయం అయిపోతాం అని చెప్పి ఎవరైనా చిన్న ఎమ్మెల్యేలు పోతే వాళ్ళ గోసపుచ్చుకుంటారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు పోతే గోసపుచ్చుకుంటారు. ఎమ్మెల్యేల పనులు అయితే లేవు, మంత్రులకు అయితే లేవు. చిన్న పనులు కార్యకర్తలు అడిగితే పనులు చేయరు. ఈరోజు ఆ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బీజేపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళది హవా నడుస్తుంది. బీజేపీ పార్టీలనే ఉంటారు, బీజేపీ నాయకునిగా ఉంటాడు. ఆయనకు దేవేందర్ గౌడ్ కొడుకు తీసుకుపోయి ఇక్కడ చైర్మన్ గా చేస్తావు నువ్వు. ఏది మన భువనగిరి దేవస్థానం చైర్మన్ గా, యాదాద్రి దేవస్థానం దానికి మెంబర్ గా చేస్తావు దాన్ని. ఆ చైర్మన్ ఎవరైనా పేరైతే ఎప్పుడు ఇల్లనే నేను. ఇంకొక ఆమె మెంబర్ గా చేస్తారు, ఆమె ఎక్కడికల్లా పోటీ చేస్తారు, ఆమెనే చేస్తారు. అర్థమైందా? ఎంఎన్ఎస్ ఫార్మా ఓనర్ అంట. ఇగో ఇక్కడ ఇప్పుడు కామెంట్ వచ్చింది ఇప్పుడే, యాదాద్రి బోర్డు న్యూ చైర్మన్ ఎంఎన్ఎస్ ఫార్మా ఓనర్. ఇప్పుడు నేను ఇదే సబ్జెక్ట్ నేను మాట్లాడేది, ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఇదేనే మాట్లాడుతున్నా. దాని ఓనర్ను అక్కడ చైర్మన్ గా చేసిందంట. ఇప్పుడు ఆయన అన్న కొడుకును, ఎంఎన్ఎస్ ఓనర్ వాళ్ళ అన్న కొడుకును ఇగో ఇక్కడ మన దగ్గర ఎవరైతే ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నాడో ఆ జీవన్ రెడ్డి హెచ్సిఏ చైర్మన్ చెప్పిందంట. హెచ్సిఏ చైర్మన్ వాళ్ళ భార్య వాళ్ళ మామ భీమరెడ్డి ఇప్పుడు ఈ ఆస్తులలో మొత్తం దొరికిన తిమింగలం ఇది. 400 కోట్ల ఆస్తులు దొరికిన తిమింగలం ఈ రోజు దొరికిండు. ఎవరెవరు వీళ్ళంతా? ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఎవరు వీళ్ళు? ఏ సంబంధం వీళ్ళకు? ఇటువంటి టికెట్లు ఇవ్వని కానీ వీళ్ళందరిని వాడుకోనికి, వీళ్ళందరినీ పెట్టుకునేది మిస్సింగ్ ల్యాండ్ వాళ్ళు వచ్చిన వాళ్ళను, అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళను, హీరోయిన్లకు ఇచ్చిన వాళ్ళను, వాళ్ళకి ఏది నడిపియనిక. ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అనే పార్టీ ఎందుకు మాట్లాడతలేవు? ఇవి దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే ఈరోజు మహిళా నార్యమణులు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? దీని గురించి ఎందుకు నోరు తెరుస్తలేరు? బీజేపీ మహిళా మనులు జాతిరత్నాలు ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు వస్తలేరు మీరు బయటికి? ఈరోజు భీమరెడ్డికి ఒక న్యాయము, వాళ్ళకు ఒక న్యాయం అని ఎందుకు బయటకు వస్తలేరు మీరు? మీకు తెలియదు ఆ సబ్జెక్ట్ ఇవన్నీ జరిగేది? ఒక కామన్ మ్యాన్, ఏ పార్టీలో కూడా సభ్యత్వం లేని నేను, ఏ పార్టీకి సభ్యత్వం లేని నేను, ఒక కామన్ మ్యాన్ నేను ఇన్ని వివరాలు చెప్తున్నప్పుడు బీజేపీ వాళ్ళకి ఈరోజు ఈ వివరాలను తెలియదా? బీఆర్ఎస్ వాళ్ళకి వివరాలని తెలియదా? ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? ఎందుకు నోరు తెరుస్తలేరు? మిస్సింగ్ ల్యాండ్ అక్కడికి పోయి అంత పెద్ద ఆరోపణలు చేస్తే ఎందుకు నోరు తెరవరు? ఈరోజు ఎంఎస్ఎన్ ఫార్మా చైర్మన్ ఎం సత్యనారాయణ రెడ్డి హాజీ చైర్మన్, యాదాద్రి చైర్మన్ అంట. వస్తున్నాయి మీ చిట్టాలు, తెరుస్తూ ఉంటారు కాంగ్రెస్. ఇది మన జనానికి తెలియదా ఇవన్నీ? అన్ని బయట పెట్టడానికి బయట ఉండయా? అన్ని బయటనే ఉంటాయి. ఇవాళ కీలు బొమ్మ అయిపోయింది కదా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎంఎస్ఎన్ చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు. అందుకని ఎంఎస్ఎన్ దానికేమో యాదాద్రి చైర్మన్, ఎంఎన్ఎస్ అన్న కొడుకేమో ఏది హెచ్సిఏ చైర్మన్, ఆయన భార్య వాళ్ళ చిన్న భీమరెడ్డి ఏసీబీలో పట్టుబడితే ఆయన జైలుకు పంపరు. ఈరోజు వాళ్ళది అయిపోయింది ప్రభుత్వం, వాళ్ళు తెచ్చినట్టు అయిపోయింది ప్రభుత్వం, వాళ్ళ కోసం నిలబడితే ప్రభుత్వం. ఈరోజు మీరు ఎవరైనా ఎస్సీలు ఏసీబీలో దొరికితే జైలుకు పంపుతారు, బీసీలు ఏసీబీలో దొరికితే జైలుకు పంపుతారు, పేద రెడ్లు దొరికితే జైలుకు పంపుతారు. ఈరోజు ఎస్టీలు ఏసీబీలో దొరికితే జైలుకు పంపుతారు. బరాబర్ పంపాలి, పంపొద్దని అంటలేను.
ఈరోజు భీమరెడ్డిని కూడా ఎందుకు పంపుతాలో చెప్పాలి. భీమరెడ్డి అనేటువంటి ఎట్లా గుడ్ బాయ్ చెప్పాలి. భీమరెడ్డి ఎంత సక్కని పూసలో చెప్పాలి. భీమరెడ్డి నీకు ఎందుకు నచ్చిందో నీకు చెప్పాలి. ఖచ్చితంగా ఈరోజు ఆయనకు ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తుందో మీకు చెప్పాలి. మళ్ళీ ఏమన్నా అంటే ఫీల్ అవుతారు. బక్క జడ్సన్ అన్ని మాట్లాడతారు. ఏమన్నా ఉంటే డీజీపీ ఆఫీస్ కాడ ధర్నా చేస్తాడు, లేకుంటే అక్కడికి పోయి ధర్నా చేస్తాడు, లేకుంటే ఇక్కడికి పోయి ధర్నా చేస్తాం. మరి చేయకుండా ఏం చేస్తారు మీరు చేసిన సక్కని పనులకు? ఈరోజు ప్రధాన పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ డ్రామాలు చేసుకుంటా కూర్చుంటే మరి నేనేం చేయాలి? ఈరోజు మాట్లాడుకుంటే ఈ సబ్జెక్ట్ వదిలేసి ఈ సబ్జెక్ట్లను డైవర్ట్ చేయడానికి అటు ఇటు ఉరుకుతా ఉంటే మేము మాట్లాడుకుంటే ఏం చేయాలి? మరి జరిగిన స్కామ్ల పైన ఎవరిని జైలుకు పంపిన ఇయ్యాలా? గొర్రెల స్కామ్లు ఎంతమంది జైలుకు పోయినరు? కార్ రేసులో ఎవరిని జైలుకు పంపినావు? టెలికాం స్కామ్లో ఏ పెద్ద నాయకులు జైలుకు పోయినరు? ఎవరెవరు పోయిన పెద్దోళ్ళు జైలుకు ఎవరైనా పోయినా? పెద్దోళ్ళు ఎవ్వరు పోలే. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్కి వెళ్ళి పెద్దోళ్ళు ఎవ్వరు జైలుకు పోలే. అందరు హ్యాపీస్గా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళు కొట్టినట్టు చేస్తారు, యాక్షన్ చేసినట్టు చేస్తారు. వాళ్ళని పెద్దోళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మీద అరెస్ట్ చేసి పోలీసులు కేసులు పెట్టి పెద్ద జైళ్ళలో పంపి వాళ్ళని బాగా పనిచేస్తున్నట్టు వీళ్ళే ఎక్స్పోజింగ్. ఎందుకంటే ఇదంతా సిండికేట్ కాబట్టి ఈరోజు నడుస్తూ ఉంది. ఇంత గుట్టిగా దాస్తా ఉంటే ఈరోజు ఒక ఎంఎస్ఎన్ చేతుల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కీలుబొమ్మ అయిపోయింది. ఎట్లా అవుతుంది? ఎంఎస్ఎన్ చైర్మన్ కి తీసుకుపోయి ఈరోజు దాని ఓనర్ను తీసుకుపోయి ఈరోజు యాదాద్రిగుట్ట చైర్మన్ చేస్తారు. ఆయన అల్లుడిని, ఆయన అన్న కొడుకుని తీసుకొని వచ్చి ఎస్సీఏ చైర్మన్ చేస్తారు. ఆయన భార్య చిన్న ఆయన భీమరెడ్డి అనేటువంటి పట్టుబడితే అందరినేమో జైలు పంపుతారు, ఈయననేమో జైలుకు పంపకుండా కుక్క పెట్టుకుంటారు. ఏంది పరిస్థితి ఇది? ఎందుకు మాట్లాడతారు దీనిపైన? ఏ అసోసియేషన్ ఎందుకు మాట్లాడతారు? ప్రజా సంఘాలు ఎందుకు మాట్లాడతారు? ఎమ్మెల్సీలు ఎందుకు మాట్లాడతారు? ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెడతాడు. నా మీటింగ్లకు రెడ్డు రావద్దు, వెలుమలు రావద్దు అని. వాళ్ళ సిటిజన్స్ కాదా ఇక్కడ? మరి ఆయన ఎందుకు మాట్లాడతారు? ఈరోజు నా బీసీలనే జైలుకు పంపుతారు, ఏసీబీల కేసులలో. మా ఎస్సీ ఎస్టీ బీసీలనే పంపుతారు. ఈరోజు భీమిరెడ్డి అనేతో దొరికిండు, ఎందుకు పంపాడని చెప్పేసి ఈరోజు తీర్మానం వల్ల ఎందుకు అడగలేదు? ఎందుకు మాట్లాడతలేరు? ఇదంతా సిండికేట్ కాబట్టి వెనుక నడిపేది ఎవరు? రేవంత్ రెడ్డి. వీళ్ళందరినీ ఈరోజు కవిత కూడా అడగదు, ఎందుకు నడిపేది రేవంత్ రెడ్డి. కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన నిరసనలు తెలపాలి, మాట్లాడాలి. ప్రతిపక్షాలు మీరు నోరు తెరవాలి. దీని వెనక ఉన్న డ్రామా మీరు నోరు తెరవాలి. నేను ఇన్నటికెళ్ళి మొత్తం దీనిపైన నాకు ఒక అధికారి చెప్పిన తర్వాత మొత్తం దీని మీద చేస్తే దాని లింక్ ఇక్కడికి వెళ్ళింది. దాని లింక్ భీమిరెడ్డి అనేటోని ఇవాళ జైలుకు పంపకుండా దాదాపు 400 కోట్ల ఆస్తులు దొరుకుతాయి సార్. చాలా మంది క్రిమినల్స్తోనే నాకు హ్యాండ్ గ్లౌజెస్ ఉంటాయి. ఈరోజు ఇంత వ్యవహారం చేస్తారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అవుట్ రైట్ బీఆర్ఎస్ కార్యకర్త లెక్క పనిచేసిండు. నార్సింగ్ సీఐగా ఉండి అరాచకాలు చేసిండు. కాబట్టి అసొంటోని ఈరోజు దొరికినప్పుడు ఆయన జైలుకు పంపకుండా ఏ విధంగా పెట్టుకుంటారు సార్? మా దాంట్లో చిన్నోళ్ళను జైలుకు పంపుతారు. చిన్న పేద రైతులను పాపం లేక కుటుంబాలకి వెళ్ళి వచ్చి ఎస్ఐలై వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని బలవంతంగా జేబులలో పైసలు నూకి జైలుకు పంపుతున్నారు సార్ ఎస్ఐలను. ఈయననేమో దొరికిండు, ఆస్తులు ఇళ్లలో దొరికిండ్రు, జేబులలో కుక్కి అంట. జేబులలో పోయి ఇరికిచ్చి కుక్కి ఆయన జేబులోకి వెళ్ళి ఇట్లా తీస్తారు కదా, తీసుకొని పట్టుకొని కథం రంగు నీళ్ళలో చేరి ముంచుడంట. ఈయననేమో జైలుకు పంపారు సార్. దొరికినవాడిని 400 కోట్లు దొరికినవాడిని జైలుకు పంపారు అని చెప్పేసి ఒక 3 చెప్పిండ్రు. ఒక రెడ్డి గారే చెప్పింది, ఇది వాళ్ళు వీళ్ళు కాదు. ఒక రెడ్డి గారే, పెద్దరెడ్డి గారే చెప్పిండ్రు. అది ఒక పోలీస్ శాఖలో ఉన్న పెద్దరెడ్డి గారు. ఇంత అన్యాయమా సార్ అని, ఇంత అన్యాయమా అని ఆ విధంగా నడుస్తూ ఉంది ఈరోజు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఇక్కడ అరెస్ట్ చేస్తే ఎస్ఐలో చెప్తా, సార్ మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఇట్లా ట్రాపులు చేస్తుండ్రు, జాగ్రత్తగా ఉండండి, నూకుతూ ఉంటారు. మీరు ఒక కుర్చీ దూరం వేసి ఉసబెట్టి మాట్లాడండి, వాళ్ళు ట్రాప్ చేసి పంపుతుండ్రు అని చెప్పి మీరు జాగ్రత్తగా ఉండాలని కొంతమంది నేను చెప్తా ఉంటా. కాబట్టి ఈరోజు ఏ విధంగా అన్యాయమైనది ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా చట్టం రెండు తీర్లు ఏ విధంగా నడుస్తుంది. ఒక క్రిమినల్ చేతిలో ఈరోజు హోంశాఖ ఉంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జరుగుతూ ఉంది. ఓ క్రిమినల్ చేతిలో హోంశాఖ ఉంటే ఇంకో క్రిమినల్ ఎట్లా కాపాడుతుందో మనకు కనబడతా ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత దారుణం చెప్పండి, ఈరోజు ఇంత అన్యాయం చెప్పండి. ఈరోజు ఎందుకు మెయిన్ మీడియా మాట్లాడతలేరు? ఎందుకు వేడియా మీడియాలని మాట్లాడతలేవు? ఇటువంటి అంశాలపైన ఎందుకు బయటకు తీయరు? దీనివల్ల ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగానైతే పనిచేయాలో ఆ విధంగా పనిచేయకుంటే న్యాయం రెండు తీర్లు నడుస్తుందా నడవదా? ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు సబ్జెక్ట్ తెలియదా? ఈరోజు నాకు చెప్పిన అధికారి 4-5 ఛానళ్ళకి చెప్పిండు, ఇంటర్నల్ సబ్జెక్టులు ఎవరికి తవ్వుతలేరు. ఎందుకు తవ్వుతలేరు? సిండికేట్, ఒక సిండికేట్ నడుస్తూ ఉంది తెలంగాణలో. ఈ సిండికేట్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈరోజు ఇంత అన్యాయం ఇంకా ఎక్కడ జరగదు. ఇక
ఇంత అన్యాయంగా పాలన అనేది ఎక్కడ జరగదు. ఇంత అన్యాయం అసలు పాలన ఈరోజు ఎక్కడ చూడలే. ఇది చాలా అఫ్సోస్. ఈరోజు పాపము పోలీసు అదే నౌకర్ల కోసం కానిస్టేబుల్ నౌకర్లు ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతారు చెప్పండి? కానిస్టేబుల్ చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అడుగుతారు. 20,000 పెంచండి సార్, 20,000 పెంచండి సార్, 20,000 పెంచండి సార్ అని అంటే మీ మనసు రాదు మీకు. కానిస్టేబుల్ పోలీసు నౌకర్లు ఒక 20,000 ఇస్తే చాలా మంది నౌకర్లు వస్తాయి సార్. శాంతి భద్రతలు కూడా కాపాడుకుంటారు సార్. పెంచరు, అస్సలు పెంచరు, అసలు పెంచరు. అర్థమైందా? ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకోలు చేసిండ్రు, ఎన్ని చేసిండ్రు, రీప్రజెంటేషన్లు ఇచ్చారు. నేను కూడా ఇచ్చిన రీప్రజెంటేషన్. పెంచు సార్, ఒక 20,000 పోస్టులు పెంచు సార్, పోలీసు నౌకర్లు పెంచు సార్, మన స్టాఫ్ చాలా తక్కువ ఉంటుంది, పెంచండి. ఇలా రూరల్ ప్రాంతాలలో సరైన స్టాఫ్ లేదు ఈరోజు. ఎక్కడ పడితే అక్కడ గాంజాయి పెరిగిపోతున్నాయి. కాబట్టి పోలీసులు పెరగాలి. 30,000 ఖాళీలు ఉన్నాయి. కనీసం 20,000 అడుగుతున్నారు వాళ్ళు. 20,000 పెంచమంటే 5,000 ఇస్తా అంటే 5,000 ఇస్తానన్నారు. అదే విజయవాడ చెందిన శ్రీనివాసరావే ఉండు, గతంలో 46 జీవన్ ఇంప్లిమెంట్ చేసిన శ్రీనివాసరావే ఉండు. ఇక ఏమేమి చేస్తారో చూడాలి. ఇక లాంగ్ జంప్ ఎట్లా నడుస్తుందో, హై జంప్ ఎట్లా నడుస్తుందో, నియామకాలు ఎట్లా జరుగుతాయి. ఇక అందులో ఒక కథ ఉంటుంది. ఇక ఆ నియామకాల పోలీసు నియామకాల మామూలుగా ఉండదు. అందులో ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది. గతంలో కేసీఆర్ పెట్టిండు, ఇవాళ దాకా రేవంత్ రెడ్డి కూడా తీయడు. ఆయనను తీసి వేరే చైర్మన్ను పెట్టి ఇక్కడని పెట్టి ఇక్కడ నిజంగా పేద బిడ్డలకు పనికొచ్చేట్టుగా పెట్టాలనే ఆలోచన ఏ మాత్రం లేదు. పారదర్శకంగా ఉండాలని కొడుతున్నా సార్ నేను పాలన. అంత మించి నేనేం అడుగుతలేను. పాలన అనేది మన పారదర్శకంగా నడిపిద్దాం. ఈరోజు పెద్దలకు ఒకటి, చిన్నలకు ఒకటి ఉండదు. ఆల్రెడీ ఇక్కడ చాలా చాలా పెద్ద చెడ్డ పేరు వచ్చింది హైడ్రాతోని. చిన్నోళ్ళకి గులగొడతావు, పెద్దోళ్ళకి కాపాడుతావు. చిన్నోళ్ళకి గులగొట్టాలి, ఏది లెజెండోని కాపాడాలి. చిన్నోని గులగొట్టాలి, వాయసవ్యోని కాపాడాలి. చిన్నోని గులగొట్టాలి, వాళ్ళ దగ్గర ప్రెస్టేజ్ ఉన్న దగ్గర వసూలు చేసుకోవాలి. చిన్నోని కొట్టాలి, పెద్దోని భయపెట్టాలి. ఇది నడుస్తున్నటువంటి దుకాణం. ఈరోజు ఇన్ని అంశాల పైన నేను మీ దృష్టికి చాలా ఆవేదనతోని ఈరోజు జరుగుతున్నటువంటి పాలన చూసి ఇది కాదు పాలన మనకు కావాల్సింది. ఇక ఇప్పుడు అనుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు కాదు ఇక నెక్స్ట్ మేమే అని. మళ్ళా మేమే ఏంది? మేమే ఏంది? ఏం నడుస్తుంది ఈరోజు? నువ్వు కాక పెద్ద దొంగగా పిక్ పాకెటర్ కాకుండా డెకాయిట్ కాకుండా పిక్ పాకెటా అంటే దొంగల చేతిలో పెట్టనీకుందా తెలంగాణ? దొంగల చేతిలో పెట్టనీకుందా తెలంగాణ? నిన్నటి దినాన ఇద్దరిని కూడా నేను లైవ్కి రమ్మని చెప్పిన. ఇద్దరు కూడా రాలే. నా దానిలో నేను లైవ్ కొంతమంది ఫోన్లలో వచ్చినాయి. మొత్తం నాకాబందీ పెట్టిండ్రు. ఏ ఛానల్లో కూడా నేను పెట్టిన లైవ్ ఒక నా ఛానల్లో తప్ప ఏ ఛానల్ రాకుండా అన్ని ఛానళ్ళ మేనేజ్ చేసిండ్రు. ఇది ఎవరు కూడా ఇవ్వద్దు అని వాళ్ళ బాజాబ్తా చెప్పి మళ్ళీ వాళ్ళు అది కాకుండా రిపోర్ట్లు కొట్టిపించుడు. నిన్న పొద్దుగాల నేను చేసిన లైవ్ దాదాపు 1.5 hour లైవ్ చేసిన. అనేకమైన అంశాలు నేను అలా మాట్లాడినా. ఈరోజు దేనికి సిండికేట్ ఏ విధంగా పనిచేస్తుందో అని మాట్లాడినా. అవన్నీ ఏవి కూడా బయటకు తీయకుండా ఎవరు కూడా మాట్లాడకుండా ఎక్కడ లైవ్లో అయినా కానీ నేను చెప్తున్నా. నా డ్యూటీని ఎవరు చూసినా చూడకుండా, ఎవరు స్పందించకుండా, ఎవరు మాట్లాడినా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ ఇండియా, ఈ భారతదేశ పౌరునిగా, ఒక బాధ్యత పౌరునిగా నాకు ఇచ్చిన రైట్స్ ఇచ్చింది, నాకు డ్యూటీస్ ఇచ్చింది. రైట్ ఎక్కడ తప్పినా దాని గురించి మాట్లాడతా. నా డ్యూటీ మీ డ్యూటీ ఎక్కడ తప్పినా అక్కడ బలబ్బర్ మాట్లాడతా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, నీవు డ్యూటీ నిష్పక్షపాతంగా చేయలేదు, నువ్వు పక్షపాతంగా చేసినావు. నీవు ఈ రోజు ఎంఎస్ఎన్ చేతుల కీలుబొమ్మ అయినావు. ఎంఎస్ఎన్ చేతులు వాళ్ళు చెప్పినట్టుగా ఈరోజు నువ్వు వ్యవహరించినావు. ఎందుకు వ్యవహరించినావు కూడా నేను చెప్పినా. కాబట్టి ఈరోజు తక్షణ మీద ఆయన పైన చర్యలు తీసుకుంటారా? తక్షణం లేకుంటే ప్రతిపక్షాలు మీరు ఇట్లే మౌనంగా ఉంటారా? లేకుంటే మీరు సైలెంట్గా ఉంటారా? మీరు ఇదే హ్యాండింగ్ గ్లౌజెస్ ఉంటారా? దోపిడి సొమ్ము పంచుకుంటే ఈరోజు అప్పుడప్పుడు ఒర్రుకుంటా, మీరు కొట్టినట్టు మేము ఏడ్చినట్టు చేస్తామని యాక్టింగ్లు చేసుకుంటే దుకాణాలు నడుపుతారా? ఇదే నా పాలన, ఇదే నా ప్రతిపక్ష పాత్ర. ఎల్ల మీ జోక్యం ఉంది ఇయాల్టికి? ఎల్ల దోపిడీకి గురైతున్న వర్గాల తరపున మీరు నిలబడ్డారు. ఎవరికి మీరు న్యాయం చేయించారు? ఇయాల్టి వరకు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరికి న్యాయం చేసిండ్రు చెప్పండి? ఒక రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ₹1 ఇప్పించిండా? ఒక పెన్షన్ ఒక ₹1 ఇచ్చిండా? ఒక 5,000 పోస్టులు అక్కడ 10,000 పోస్టులు చేపించిండా? ఒక కోటికి ఒక గ్రూప్ అని ఆపగలిగినరా? మీరే పేపర్ లీకులు చేసిన లీకుల వీరులు. మీరు ఏడాపుతారు ఈరోజు? అందరు కలిసి ఏ విధంగా దోపిడీ చేస్తుండ్రు, ఏ విధంగా ఈరోజు ఖజానా కొల్లగొడుతున్నా అనేది స్పష్టంగా కనబడుతుంది. ఆ ఎంఎస్ఎన్ మీయోడేనా? అందుకని యాదాద్రిగుట్ట చైర్మన్ విషయంలో సైలెంట్. మనోడే ఎంఎస్ఎన్, రేపు మనకు కూడా ఫండింగ్ చేస్తాడు, మనం మాట్లాడద్దు. కాబట్టి ఇది కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారిని దేనికి వాడుకున్నారు? హైదరాబాద్
గతంలో ఉన్న చైర్మన్ ఊడబీకనికి వాడుకున్నారు. ఆ టికెట్ల ఎంక్వైరీ మీద వాడుకున్నారు. ఆయన ఊడబీకిండ్రు, తీసుకొచ్చి ఇలా మనిషిని పెట్టుకున్నారు. వాళ్ళ మనిషి ఏం చేసింది? అలా నీతో డ్యూటీ బరాబర్ చేయనిస్తలేరు. మా మామ అవుతాడు, మా చిన్న మామ అవుతాడు, నా భార్యకు చిన్న ఆయన అవుతాడు, ఆయన జైలుకు పంపద్దు. 400 కోట్లు తిన్నాడు. 400 కోట్ల ఆస్తులు పోలీసు వాళ్ళకి కొన్ని లెక్క పెడతా ఉన్నారు. ఒక పక్కన కొంచెం ఫోటో పెట్టిన ఒకటి లెక్క పెడతాను. మీరు ఏ గూగుల్లో కొడితే అన్నీ వస్తే కొత్తగా ఏం లేదు ఇవాళ రేపు. కానీ మరి ఎందుకు మాట్లాడతలేరు? ఎవరు ఆయన జైలుకి ఎందుకు పంపుతలేరు? ఎవరు ఎందుకు అడుగుతలేరు? వై నో బడీ ఈజ్ ఆస్కింగ్? ఎవడు ఎందుకు ప్రశ్నిస్తలేరు దీనిపైన? అన్నిటికీ టైం దొరుకుతాయి కదా, అన్నిటికీ టైం దొరుకుతుంది. అన్ని చిల్లర, ఇవాళ ప్రతిపక్షం చేసే ప్రోగ్రామ్స్ అన్ని చిల్లర ప్రోగ్రాంలే. జనానికి ఏవి సంబంధం లేదు. ఈరోజు నిరుద్యోగులు సంబంధం లేని కార్యక్రమాలు, ఉద్యోగులకు సంబంధం లేని కార్యక్రమాలు, అదే రైతులకు ఉపయోగం లేని కార్యక్రమాలు. ఈరోజు అవి ఫోటోలు పెట్టుకొని అవి మీడియాకు చూపించి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి నాకు ఓటే, వాళ్ళు అది ఇయ్యలే కాబట్టి నాకు ఓటే. ఇది కాదు కదా పద్ధతి. దాన్ని మనం కన్స్ట్రక్టివ్గా ఏ విధంగా చేయాలి? ఈరోజు భీమిరెడ్డి అనేటోనికి, నాకు భీమిరెడ్డి ఎవడో తెలియదు, భీమిరెడ్డికి నాకు శత్రుత్వం లేదు. నేను చెప్పినా కదా, ఇప్పుడు నేను వినయ్ అనేట ఆయన కన్నా నా మీద కేసు పెట్టిన పేదల గుడిసెలన్నీ నీళ్ళల్లో మోస్తుంటే దాని గురించి పోయి నిలబడి మాట్లాడితే నన్ను జైల్లో పెట్టిండు. మా పక్కన ఉన్న పిల్లగాని కొట్టిండు. ఆయన ఏసీబీ అంటే ఆయన అక్కడ ఉన్న వాతావరణాన్ని కాబట్టి ఆయన డ్యూటీ ఆయన చేసిండు. నేను ఆయన ఏమనలే. 50,000 ఏమో కుక్కిండ్రు, జైలుకు పంపినరు మాదాపూర్ ఎస్ఐని. నేను చెప్తున్నా, ఈరోజు భీమిరెడ్డి అనేటోడు 400 కోట్లతో దొరికినప్పుడు గుడ్ బై అంట, జైలుకు పంపరంట. ఆరోగ్యం బాగలేదంట. ఆరోగ్యం బాగలేదని ఎవరు చెప్పిండ్రు? వీళ్ళు చెప్పిండ్రు. 400 కోట్లు సంపాదించేటప్పుడు, లెక్క పెట్టేటప్పుడు, ఆస్తులు కూడగట్టేటప్పుడు, బినామీల బిల్ల పెట్టేటప్పుడు ఎటువంటి రోగాలు రాలేదంట సార్కు. పట్టుకోగానే వచ్చిందంట రోగం. అర్థమైంది? అప్పటిదాకా బాగానే అరిగిందంట. పట్టుకోగానే రోగం వచ్చిందంట. రోగం వచ్చింది కాబట్టి నువ్వు పడిపోయినట్టు చేయి, మేము తీసుకుపోయి మేము దాఖల్లో పెడతాం, మేము మంచిగా చూసుకుంటాం. జైలుకు పంపినాక దాఖల్లో పంపుకోవాలి. జైలు పంపుకుంటారు అక్కడ బాగా లేకుంటే. మీకేం పని? మీరెందుకు కాపాడతారు? ఈరోజు ఎందుకు కాపాడతారు? ఎందుకంటే నీ సీక్రెట్లు అన్నీ దాచిపెట్టాలి. ఎవరు దాచిపెట్టి? జీవన్ రెడ్డి దాచిపెట్టాలి. జీవన్ రెడ్డికి నువ్వు ఎవరు చెప్తే అలా టికెట్లు ఇస్తారు. ఆ టికెట్లు ఇక్కడ హీరోయిన్లు ఉన్నాక అసంటోళ్ళ చేతికి టికెట్లు పోతాయి. అది నీ దుకాణం, అది నీ కథ. ఆడ బాజాబ్తా టికెట్ కనబడుతుంది. టికెట్ పైన నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా కనబడుతుంది బాజాబ్తా. ఏళ్ళ తప్పించుకుంటావిగా? ఏళ్ళ తప్పించుకునే అవకాశం ఉంది? ఇవాళ ఎంఎస్ఎన్ అనేట ఆయన బీఆర్ఎస్ ఎంపీ. ఆయన బీఆర్ఎస్ అన్న కొడుకును తీసుకొచ్చి హెచ్సిఎస్ చైర్మన్ ఇస్తావు, అన్న కొడుకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తావు. కాంగ్రెస్ వాళ్ళు లేరా? మహబూబ్ నగర్ చచ్చిపోయినరా? కాంగ్రెస్ వాళ్ళు అందరూ చచ్చిపోతారు. ఎవరు దేనికి అసలు ఇదే లేదా? ఇక సత్యనంద ఎంఎస్ఎన్కి ఓనర్కు తీసుకొని వస్తావు, యాదాద్రి చైర్మన్ ఇస్తావు. ఎవరు లేరా ఇవాళ? కొండ సురేఖ మంత్రికి తెలియకుండా, కొండ సురేఖ ఆమెకు తెలియనే తెలియదు. దానికైనా తెలిసి మొన్న మంత్రివర్గ మీటింగ్కే హాజరు కాలే. ఇవాళ ఆ మంత్రివర్గ మీటింగ్ నేను నిన్న అడిగి కూడా అడిగిన. మంత్రివర్గ మీటింగ్లో మినిట్స్ ఇవాళ దాకా బయట పెట్టలే. మొన్న క్యాబినెట్ మీటింగ్ అయింది కదా, క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ ఎందుకు బయట పెడతలేవు రేవంత్ రెడ్డి? చెప్పు. క్యాబినెట్ మీటింగ్లో మీరు ఏమేమి అంశాలు మాట్లాడిందో చెప్పు. క్యాబినెట్ మీటింగ్లో ప్రజాధనం ఎంత ఖర్చు అయిందో చెప్పు. ప్రజాధనం అనేది క్యాబినెట్ మీటింగ్ ఖర్చు అయినప్పుడు ఆ క్యాబినెట్ మీటింగ్లో మీరు ఏ చర్చలు జరపాలి? ఈరోజు ఏమేమి మాట్లాడాలి? ఒక్క అంశమన్నా మాట్లాడినావా? నిరుద్యోగుల గురించి మాట్లాడమని ఇచ్చిన, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడమని ఇచ్చిన, కానీ పోలీసుల నౌకర్లు పెంచమని ఇచ్చిన. ఈరోజు ఏజ్ రిలాక్సేషన్ ఇయ్యి, వాళ్ళు 4 సంవత్సరాలకే నోటిఫికేషన్ లేదు. కనీసం 36 ఏళ్ళు కానిస్టేబుల్కు, 37 ఏళ్ళు ఎస్ఐలకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పిన. అదేమి ఇయ్యలే. మళ్ళీ పైనకెళ్ళి 49 సంవత్సరాలు వేరే పోస్టులకు, గ్రూప్స్ పోస్టులకు 49 ఇవ్వమన్నా. దాని మీద చర్చ జరగలేదు. క్యాబినెట్ ఏం మీటింగ్లో జరిగిందని చెప్పన్నా రేవంత్ రెడ్డి? ఏం జరిగింది? అన్నాలు వచ్చినాయి, జోకులు వేసుకుండ్రు, మంచిగా మెక్కిండ్రు, పోయిండ్రు. ఇది మీ క్యాబినెట్ మీటింగ్, అంతే కదా? నేను చెప్పింది అబద్ధం అయితే మినిట్స్ బయట పెట్టు. క్యాబినెట్ మీటింగ్లో ఏమేమి ఎజెండా మీద చర్చ జరిపిండ్రు, ఎవరెవరు ఏ అంశం మాట్లాడిండ్రు, ఏమేమి తీర్మానాలు చేసిండ్రు, దాన్ని బయటపెట్టి దమ్ముంటే బయటపెట్టు రేవంత్ రెడ్డి. దమ్ముంటే ఇలా ప్రతిపక్షం అడుగుతలేదు ఈ ప్రశ్న. బీజేపీ అడుగుతలేదు, బీఆర్ఎస్ అడుగుతలేదు, ఈరోజు మీ కోదండరాం అడుగుతలేదు, మీ తీర్మానం అడుగుతారు, మీ కల్వకుంట్ల కవిత అడుగుతారు, బక్క జడ్సన్ అడుగుతున్న చెప్పు తెలంగాణ ప్రజల పక్షాన. ఏం మీటింగ్, ఏం మాట్లాడిండ్రు మీరు? ఏం చర్చ జరిగింది క్యాబినెట్ మీటింగ్లా? లక్షల రూపాయలు మా పైసలు అక్కడ ఖర్చు పెట్టినాం మేము. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం, లక్షల రూపాయలు పెట్టినాం మేము నీ క్యాబినెట్ మీటింగ్కు. బయట పోలీసు మొత్తం హడావుడి, లోపలికి ఎవరు రాకుండా హడావుడి, లోపల పెద్ద మీటింగ్ జరుగుతుంది,
దయచేసి ఇక్కడ ఎవరు రావద్దు. పోలీసు వాళ్ళు గేట్ల కాడ అందరినీ దూరం వెళ్ళగొట్టిండ్రు. సెక్రటరియట్కి ఎవరు రాకుండా లోపల చాలా సీరియస్ మీటింగ్ జరుగుతుంది. నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉండ్రు, హెల్త్ స్కీమ్ల గురించి మాట్లాడుతూ ఉండ్రు, పిఆర్సీ గురించి మాట్లాడుతుండ్రు. 5 ఒక పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తానని దాని మీద చర్చ జరుగుతుంది. 5 డిఎల్ ఇవ్వాలన్న దాని మీద చర్చ జరుగుతుంది. 317 జీవో గురించి ఒక కమిటీ వేసిన దాని మీద చర్చ జరుగుతుంది. కానిస్టేబుల్ పెంపు కోసం దాని మీద చర్చ జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కోసం చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి తెలంగాణ జరిగిన కుంభకోణాల మీద ఈ రోజు చర్చ జరుగుతుంది. అప్పులు ఎందుకైనా చర్చ జరుగుతుంది. ఈ రోజు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న దాని మీద చర్చ జరుగుతుంది. ఈ రోజు తులం బంగారం ఇస్తామన్న దాని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీ కాడికి ఎవరు రావద్దని చెప్పి పాపం పోలీసులు అందరిని ఆపుతా ఉంటారు. లోపల ఏమైంది మీటింగు? ఏమన్నా మాట్లాడిందా? ఏమన్నా నవ్వుకుంటారా? జోకులు వేసుకుంటారా? జోకులు వేసుకొని నవ్వుకొని ఇక క్యాబినెట్ మీటింగ్ ఉంది. దేనికోసం ఉంది? మినిట్స్ బయట పెట్టి రేపు ఏం జరిగిందా మినిట్స్ బయట పెట్టి రేపు అసెంబ్లీలా. ఇవాళ ఎంఎస్ఎన్ అసోన్కి తీసుకొని వచ్చి ఆయన కాంగ్రెస్ కార్యకర్తన కాంగ్రెస్ పనిచేసిండా? ఇవాటికి నేను చెప్తున్నా, కాంగ్రెస్కి వెళ్ళి బయటకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు నాకు ప్రేమ ఉంటుంది, నా కాంగ్రెస్ వర్కర్స్ అంటే నాకు ప్రేమ ఉంటుంది. వాళ్ళు నా వాళ్ళు కాబట్టి నేను బయటకు వచ్చిన వాళ్ళు నువ్వు ఇవాళ బతకనికి ఇవాళ ఉంటావు, రేపు తెల్లారి బీజేపీ పోతావు, ఎక్కడ పోతావు. రేపు వాళ్ళందరూ ఎప్పుడు నాకు ఎప్పుడు నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా నా కాంగ్రెస్ వాళ్ళు నా ఎంబడి ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడతా. యాదాద్రి కాడ ఈరోజు నల్గొండ జిల్లాలో గొడ్డు పోయిండ్రా సత్యనారాయణకి ఎందుకు ఇచ్చినా? ఎంఎస్ఎన్ సత్యనారాయణకు దీనికోసం నేను పంపిన ఫోటోల కోసం ఇచ్చినావు. వాళ్ళ ఫార్మా కంపెనీ ఉన్నాయి, ల్యాబొరేటరీలు ఉన్నాయి, వాళ్ళతో దందాలు నడుపుకొని కానీ వాళ్ళకి ఇచ్చిన ఈరోజు. అందుకనే ఈరోజు భీమరెడ్డిని ఏసీబీ కేసులకి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. బాజాబ్తా రేపు కమిటీ ఉంటుంది, దానికి ఆ కమిటీలో చెప్తారు. ఇవన్నిటికి లెక్కలు రసీదులు తయారు చేస్తారు. ఇవన్నీ పలానా చూపెడతారు. హోంమంత్రి ఆయనే కదా. హోంమంత్రి ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి ఎవరి చేతుల్లో ఉన్నాడు? జీవన్ రెడ్డి చేతుల్లో ఉన్నాడు. ఆ జీవన్ రెడ్డి అంటే ఏ జీవన్ రెడ్డి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి ఎవరి చేతిలో ఉన్నాడు? వాళ్ళ భార్య చేతులు ఉన్నాడు. వాళ్ళ భార్య భీమరెడ్డి ఏమవుతాడు? చిన్న బాప అవుతాడు, అంటే చిన్న ఆయన అవుతాడు. కాబట్టి తప్పించుకుంటాం. కాబట్టి ఎవరన్నా ఏసీబీ ట్రాప్లు అయితే ఇటువంటి ఏమైనా సుట్టిరకాలు ఉన్నాయో చూసుకోండి. మీరు ఇటువంటి సుట్టిరకాలు ఏముంటే ఏలిసిన చుట్టాలు ఏమైనా ఉంటే ఆ చుట్టాలను పట్టించుకొని మీరు అంతా పట్టించుకోవచ్చు. ఈరోజు నా లోపలికి వెళ్ళి వచ్చిన ఆవేదన నేను చెప్తున్నా. ఈరోజు ఇవి జరుగుతున్నట్టు వాస్తవాలు ఇంకా నేను పచ్చి వాస్తవాలు చాలా ఉన్నాయి. చాలా మంది నా ఛానల్ చూడరు కాబట్టి మీకు చాలా అర్థమవుతలేవు. కాబట్టి బక్క జెర్సన్ ఫ్యాక్ట్స్ మీరు చూడండి, చాలా అర్థమవుతాయి. ఈరోజు వెలుగులోకి రాని ఏ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడతారు, దాన్ని డైవర్ట్ చేయడానికి. ఈరోజు బొగ్గు స్కామ్ ఇవ్వడం మాట 16,000 కోట్ల బొగ్గు గాయబవుతుంది. 16,000 crores అంటే 40 లక్షల టన్నుల బొగ్గు మాయమవుతుంది. ఆ బొగ్గు మాయమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తారు. ఆయన లెటర్ నా దగ్గర ఉంది, నేను చూపించిన. నిన్న నేను లైవ్లో అది కూడా చూపించిన, మీరు లైవ్లో చూడండి, మీకు కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాస్తారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు హోంమంత్రిగా ఉన్నావు, నీ దగ్గర నీకు నాకు బొగ్గు దాంట్లో మీకు మాకు షేర్ ఉంటుంది, మాకు కూడా మన ఇద్దరం కలిసి నడుపుతాము. అందులో దాదాపు 40 లక్షల టన్ల బొగ్గు మాయమైంది. ఆ బొగ్గు సంగతి ఏంది అన్నాడు. అన్న తర్వాత ఒక 2 రోజులకు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు కిషన్ రెడ్డి గారు. అయ్యో అది చాలా చిన్న విషయము, దాని గురించి అంత చర్చ అవసరం లేదంటారు. రేవంత్ రెడ్డి గారు నల్గొండ మీటింగ్లో అసలు బొగ్గు స్కామే జరుగుతుంది అంటారు. కిషన్ రెడ్డి అనేటోడు చిల్లరగాడు కాదు, నేను చెప్తున్నా. కిషన్ రెడ్డి అనేటోడు ఒక స్టేచర్ ఉన్న మనిషి. కిషన్ రెడ్డి ఆఫీసులో ఒక ఉత్తరం ఇచ్చి ఇన్వార్డ్ వేసి ముద్రేసి ఇవ్వమంటే ఇన్వార్డ్ ఇయ్యరు వాళ్ళు. అసలు డైరెక్షన్స్ ఉంటాయి. ఇంకోటి పిఎన్ఆర్ కూడా ఎవరికి పడితే వాళ్ళకి పిఎన్ఆర్ అంటే రైల్వే టికెట్ కన్ఫర్మ్ చేసుకోనికి ఈక్యూ లెటర్ ఇస్తారు. ఈక్యూ లెటర్ కూడా అల్లకెళ్ళి సంపాదించడం చాలా కష్టం. అసోంటిది అంత ఈజీగా ఒక 16,000 కోట్ల బొగ్గు మాయమైందని ఒక మంత్రి, సంబంధించిన మంత్రి, కేంద్ర మంత్రి, రిపీటెడ్ మినిస్టర్ ఆయన వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కీ రోల్లో ఉన్నటువంటి వ్యక్తి. వెంకయ్యనాయుడు గారికి తల్ల నాలుకల పనిచేసినటువంటి వ్యక్తి. మా నరేంద్ర మోడీ గారు, ఆయన పి సుధాకర్ రెడ్డి గారు రెగ్యులర్గా అమెరికా పర్యటనలు ఎప్పుడు ఆయన మన నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి కాకముందు వీళ్ళంతా కలిసి అమెరికాలో తిరిగినటువంటి దోస్తాను. మీరు అడగండి కిషన్ రెడ్డి గారిని, ఎప్పుడన్నా చెప్తాడు. నరేంద్ర మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అటువంటి వ్యక్తి ఒక ఉత్తరం ఎట్లా రాస్తారు? 16 కోట్ల బొగ్గు మాయమైతే ఎందుకు చెయ్యి? బీజేపీ వాళ్ళు మీరు ఇట్లా మాట్లాడండి, కాంగ్రెస్ వాళ్ళు మేము ఇట్లా మాట్లాడతాం, మేము అక్కడికి పోతాం ఇక్కడ పోతాం. పేపర్లలో వచ్చేదంటే హంబక్కండి, వాళ్ళు సాయంత్రం ఇస్తారు, అది రాస్తారు. ఒరిజినల్ ఏంటంటే ఈ సవాళ్ళ దుకాణము వారం రోజులు నిన్న నాతో సవాళ్ళు బంద్ అయినా. ఎందుకు బంద్? నా ఇంటికాడ దాదాపు ఒక 15-20 మంది పోలీసులు
గన్ పార్క్ కాడ 10,000 మంది పోలీసులు. నేను మొత్తం ఇంట్లో లైవ్ పెట్టి నడిపిన, జూమ్ లింక్ పంపిన, రేవంత్ రెడ్డికి జూమ్ లింక్ పంపిన, మన కేటీఆర్ గారికి జూమ్ లింక్ పంపిన, సోషల్ మీడియాలో అందరికీ, వాట్సాప్లో అందరికీ జూమ్ లింక్ పంపిన. నిన్న జూమ్ లింక్ పెడితే కొంతమంది నిరుద్యోగులు వచ్చింది, కొంతమంది వీళ్ళు వచ్చింది, అందులో చాలా అంశాలు చర్చించినాం. జూమ్ లింక్ పంపి రాండి ఇప్పుడు మాట్లాడదాం రాని చెప్పిన, జూమ్ లింక్ పంపిన. మీరు వచ్చే గన్ పార్క్ రమ్మల్లనే ఎక్కడ రమ్మలే, గన్ పార్క్ అలా పర్మిషన్ ఇస్తే అలా పెడతాను అది ఇయర్ నాకు తెలుసు. అందుకని జూమ్ లింక్ మొన్ననే తయారు చేసి మొన్న రాత్రే పోస్ట్ చేసి వాళ్ళందరూ కూడా పంపించిన, దయచేసి రండి అన్న. రాలేదు. ఈరోజు ఎందుకు అనుకున్నావు వాళ్ళు బొగ్గు స్కామ్ డైవర్ట్ చేయని. కాబట్టి ఇదంతా ఒక సిండికేట్ లెక్క పనిచేస్తాం. ఎవరిని కాపాడుకొని అన్ని బయటికి అన్ని డ్రామాలే. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తాను. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తాను. ఇలా తెలంగాణ ప్రజలను, తెలంగాణ పబ్లిక్ను ఈరోజు కులాల పేరు మీద, మతాల పేరు మీద అదే రకరకాలుగా చీల్చి ఈరోజు వాళ్ళను ఇబ్బంది పాలు చేసే పరిస్థితి, డైవర్షన్స్ చేసే పరిస్థితి, వేరే సబ్జెక్ట్ బయటికి తీసుకొస్తారు. ఆ సబ్జెక్ట్ మీడియాలో ఏది క్యారీ కావాలనో ఆ మీడియాకు కూడా చెప్పేది కూడా వాళ్ళే. కాబట్టి అందరు ఒకటే సబ్జెక్ట్ మాట్లాడతారు. అందరూ నాకు ఏ సబ్జెక్ట్ ఒకసారి పోయినా ఆ చిరంజీవి సబ్జెక్టులు, ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మన తెలంగాణ ఆయన కదా, మీరు రానంటే ఒక్క రౌండ్ టేబుల్ పోయినా నా పబ్లిక్ ఇష్యూ తప్ప వేరే ఇష్యూ నాకు వద్దు. తెలంగాణ పబ్లిక్ చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు వేరే దగ్గర ఏమైనా కానీ నేను మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఇక్కడ మాట్లాడేటోళ్ళు లేరు, ఒక్కళ్ళు ఉన్నాం, అది మాట్లాడే ప్రయత్నం చేస్తాం, మాకు తీసే ప్రయత్నం చేస్తాం. నిన్నటికెళ్ళి నేను ఎవరైనా మాట్లాడతారేమని బాగా చూసిన, ఎవరు కూడా మాట్లాడతలేరు. భీమ్రెడ్డిది ఎంఎస్ఎన్ లింక్, ఇది పరిస్థితి. ఖచ్చితంగా దీన్ని కామెంట్ చేయండి, మీరు షేర్ చేయండి. దీనిపైన మనం ఉద్యమం కొనసాగిద్దాం. న్యాయం అనేది జరగాలి, ఈరోజు చట్టం జరగాలి. ప్రజలు కూడా బ్రాడ్గా ఆలోచించండి. మీరు బ్రాడ్గా ఆలోచించండి. కులాలను చూడకండి, మతాలను చూడకండి, మనం ఏం చూడొద్దండి. మనం ఒకటే, ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, తెలంగాణ మనం కాపాడుకోవాలి. తెలంగాణ ఈరోజు భావోద్వేగాలతో ఏర్పడ్డది, సరిహద్దులతో ఏర్పడలేదు, త్యాగాలతో ఏర్పడ్డది, ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్నాం. అసలు తెలంగాణ మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. దోపిడీదారుల చేతుల్లో, దొంగల చేతుల్లో, 420ల చేతుల్లో, బ్రోకర్ల చేతుల్లో, డాఫర్ల చేతుల్లో, బ్లాక్మెయిల్ల చేతుల్లో, వ్యాపారవేత్తల చేతుల్లో, ఈరోజు వాళ్ళ చేతుల్లో పెట్టడానికి మనం తెలంగాణ తెచ్చుకోలే. ఇవాళ నేను ఎక్కడ కూడా అనేక ఇష్యూస్ ఉన్నా, అనేక సమస్యలున్నా నేను ఎక్కడ కాంప్రమైజ్ గాంధీ. ఎందుకనంటే మనం మిగులుదాం, ఇట్లా కొట్లాడదాం, నిలబడదాం. మనం కూడా మాట్లాడకుంటే, మనం కూడా లొంగిపోతే ఎక్కడ ఉండదు. 2 నిమిషాలు నేను లొంగిపోనికి 2 నిమిషాలు. మనం 4,000 కోట అమ్ముకుంటాం కావచ్చు, 2,000 కోట అమ్ముకుంటాం కావచ్చు. నేను 2 నిమిషాలు నేను మీరు ఫోన్ పెట్టి వస్తారు, నేను కాంప్రమైజ్ అని ఒక మాట అంటే నేను ఎక్కడనో ఉంటా. నాకు పైసలు వస్తాయి, పదవులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ తెలంగాణ చచ్చిపోతుంది, సమాజం చచ్చిపోతుంది, సొసైటీ చచ్చిపోతుంది, ప్రశ్నించే గొంతు కొరితాడు పడుతుంది. కాబట్టి మీరు కూడా కాంప్రమైజ్ కావద్దు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, దేనికి కూడా కాంప్రమైజ్ కావద్దు. లేకుంటే ఆ త్యాగాలకు అర్థం లేకుండా పోతుంది. ఆ గుండె బరువుతో మీకు చెప్తున్నా ఈ రాత్రి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.